హైకోర్టును ఆశ్రయించడంపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు జరగకుండా స్టే కోరుతూ కోర్టును ఆశ్రయించడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేకే కోర్టుకు వెళ్లారని విమర్శించారు. వార్డుల విభజన సమయంలో ఒక వార్డులోని ప్రజలు మరో వార్డులోకి వెళ్లడం సర్వసాధారణమని, దీనిపై కోర్టుకు వెళ్లడం సమంజసం కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలకు వైసీపీ భయపడుతోందని తెలిపారు. వైఎస్ వాళ్ళము మున్సిపాలిటీ పుట్టినాల నుంచి మేమే ఉన్నాము, అంతకుముందు రాజారెడ్డి కాలం నుంచి సర్పంచ్ ఉన్నామని ఆమె డబ్బా వాయించుకునే మీరు ఈరోజు 40 వార్డులలో ఆ వార్డులో వాళ్ళు ఈ వార్డులోకి, ఒకవేళ ఈ వార్డులో వాళ్ళు ఆ వార్డులోకి ఏదైనా పోతారనుకో సపోజ్, అంటే అక్కడ పులివెందుల పట్టణ ప్రజలే, ఇక్కడ పులివెందుల పట్టణ ప్రజలే కదా. అంటే ఏమన్నా పశ్చిమ బెంగాల్లోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు వచ్చి ఇక్కడ మేము ఏమన్నా ఓటర్లుగా చేర్చానమా? ఈ మాత్రం దానికి భయపడి హైకోర్టుకు పోయి ఆ తర్వాత దాన్ని స్టే అడిగే ఛాన్స్ అవకాశం తీసుకున్నారు. ఒకవేళ నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ఎలక్షన్ అని కూడా చెప్పడం జరిగింది. మేము సరేలేది ముందు వార్డులది పోయినప్పుడు పోయినాంలే, ఇప్పుడు అని అదేనా మీరు అంటారు. ఎస్, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఇంకా వార్డులతో ఆ వార్డులు వేసి ఈ వార్డులతో పని లేనప్పుడు తర్వాత మీరు మీ పిటిషన్ ఈ రోజు విత్డ్రా చేసుకోమని డిమాండ్ చేశాను.